హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు క్యాషారం విలేజ్లో ఉన్నామండి. సో మనకి ఇప్పుడు కనపడుతున్న కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనకు క్యాషారం, మనకి నందిగామ నుంచి క్యాషారం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు నుంచి స్ట్రైట్గా మనకి కంకర్ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి బానూరు విలేజ్లోకి వెళ్తుందండి. సో ఈ కనెక్టివిటీ రోడ్డు, సో ఇది వచ్చేసి మనకు బీటీ రోడ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది ఇది. సో ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం కూడా కంకర్ రోడ్ అండి. సో ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్డే, పెద్దది కాదు, మనకి 30 ఫీట్ రోడ్ అవుతుంది ఇక్కడ. సో దీనికి ఆనుకొని మనకి క్రిస్టల్ కౌంటీ 4 భాష్యం వాళ్ళ ప్రాజెక్ట్ అండి ఇది. సో భాష్యం వాళ్ళ ప్రాజెక్టు, మనం క్రిస్టల్ కౌంటీ 4 దగ్గర ఉన్నాము. మీరు చూస్తున్నది వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్లో ఆ కంపెనీకి సంబంధించి బోర్డు అండి ఇది. సో మనకి ఈ వెంచర్లో మనకి ఒక 3 ప్లాట్స్ మనకి రీసేల్కి రావడం జరిగిందండి. చాలా తక్కువ బడ్జెట్లో, తక్కువ ప్రైస్లో రీసేల్కి వచ్చాయి. క్రిస్టల్ కౌంటీ 4 అండి ఇది ప్రాజెక్టు. సో వీళ్ళది ఆల్రెడీ దీనికి ముందు ఫేజ్ 1, 2, 3, 5, 6, 7 వరకు వీళ్ళు ఆల్మోస్ట్ వెంచర్స్ వేయడం జరిగింది. ఇది వచ్చేసి 4 వచ్చేసి మనకు క్యాషారం విలేజ్లో ఉంటుందండి ఇది. సర్వే నెంబర్స్ కూడా క్యాషారం సర్వే నెంబర్స్ కిందకి వస్తుంది. సో నేను ఆ సర్వే నెంబర్ కూడా చెప్తాను మీకు వీడియోలో. సో ఇప్పుడు మీకు కనపడుతున్న రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. మనకి వెంచర్లో మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ అండి ఇది ప్రాజెక్ట్కి. సో మనకి ఎగ్జాక్ట్గా నందిగామ విలేజ్ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకు 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్టు లొకేట్ అయ్యి ఉందండి. ఆల్మోస్ట్ 2019 అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇది రీసెంట్గా నేను తీసినటువంటి వీడియో అండి. రీసెంట్గా మనకి ప్రాజెక్ట్ స్టేటస్ ఎలా ఉంది అనేది నేను మీకు ప్రాజెక్ట్ మొత్తం కూడా చూపిస్తున్నాను. సో మనకి వెంచర్ ఎంట్రన్స్ నుంచి కూడా డెడ్ ఎండ్ వరకు కూడా నేను మీకు మొత్తం వెంచర్ మొత్తం చూపిస్తానండి. సో మనకి ప్రజెంట్ అయితే ఇక్కడ అంతా ధాన్యం పోసుకొని వాళ్ళు ఆరబెట్టుకున్నారండి రైట్ నౌ. సో ఇదంతా తీసేస్తారు. జస్ట్ ఏంటంటే ఇక్కడ పబ్లిక్ మూవ్మెంట్ ఏం లేదు కాబట్టి జస్ట్ యూజ్ చేసుకున్నారండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్గా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అండి. మనకి రెసిడెన్షియల్ ప్రాజెక్టు, దట్టు క్యాషారం విలేజ్ సర్వే నెంబర్స్ కిందకి వస్తుంది, రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. సో మనకు నందిగామ ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి బ్యాక్ సైడే మనకి క్యాషారం క్రాస్ రోడ్ ఉంటుందండి. ఆ క్రాస్ రోడ్ నుంచి ఇటు లెఫ్ట్కి వెళ్తే క్యాషారంకి వెళ్తాము, రైట్కి వెళ్తే మనం పాషమైలారం వెళ్తామండి. టువర్డ్స్ ఇంద్రకరణ్ మనకి మళ్ళీ ఇస్నాపూర్ కనెక్టివిటీ అనేది వస్తుందండి. సో ప్రాజెక్ట్ అయితే వెల్ డెవలప్మెంట్స్ అయినాయండి. ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి, రెడీ టు కన్స్ట్రక్షన్. సో ఈ ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ లేదా మనకి రెసిడెన్షియల్గా ఉండటానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. సో ఇందులో ప్లాట్ సైజెస్ మనకి మినిమం 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నాయండి. ఇందులో 167 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్, కొన్ని కార్నర్ ప్లాట్స్ కూడా 300, 400 స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నాయండి ఇందులో. సో మీకు అంతా కూడా ప్రాజెక్ట్ అంతా కూడా చూపిస్తున్నా అండి. అంటే మనకేంటంటే రైనీ సీజన్లో అయితే కొంచెం డెవలప్మెంట్ అంతా గ్రీనరీ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టారండి. ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా క్లీన్ చేశారు. మీకు రైట్ నౌ కండిషన్ మీరు చూడవచ్చు, ప్రాజెక్ట్ కండిషన్ ఎలా ఉంది అనేది. సో ప్రాజెక్ట్ అయితే వెల్ డెవలప్మెంట్స్ అయిపోయాయండి. చాలా మంచి జోన్లో ఉంది. మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ రెసిడెన్షియల్ పర్పస్ కానీ అంటే 80% ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగుంటుంది ఇది. 20% మాత్రమే రెసిడెన్షియల్గా ఉండటానికి బాగుంటుందండి. ఎందుకని చెప్తున్నా అంటే 20% అనేది మనకి ఇంకా 5 to 6 years టైం పడుతుంది ఇక్కడికి రెసిడెన్షియల్గా రావడానికి. బట్ ఈలోపు మనకేంటంటే ఇన్వెస్ట్మెంట్ మోడ్లో చూసుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో చుట్టూ చూస్తున్నారు కదా, కాంపౌండ్ వాల్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, బీటీ రోడ్స్ కానీ, మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, మనకి పార్క్స్ కానీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్, ఆల్ దీస్ థింగ్స్ కూడా ఈ ప్రాజెక్టులో అన్నీ ఫిలప్ అయిపోయాయండి. చాలా మెయింటెనెన్స్ బాగుంది ఈ ప్రాజెక్టు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ క్రిస్టల్ కౌంటీ ఫేజ్ 4 ప్రాజెక్ట్లో ఎవరన్నా ప్లాట్స్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే కనుక, మీరు ఒకవేళ ప్లాట్స్ రీసేల్ చేయాలని ఉంటే కనుక దయచేసి మాకు ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తామండి. దానికి ఒకసారి కాల్ చేసి మీ ప్లాట్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి. మీకు కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, మీ నైబర్స్లో కానీ ఎవరికి ఉన్నా కూడా ప్లాట్స్ ఎవరి దగ్గర ఉన్నా కూడా మేము అమ్మటానికి సిద్ధంగా ఉన్నామండి మా ఛానల్ తరపున. సో ఇది వచ్చేసి భాష్యం క్రిస్టల్ కౌంటీ 4 అండి. భాష్యం క్రిస్టల్ కౌంటీ 4 ఇది క్యాషారం విలేజ్లో ఉంటుంది. సో ఇందులో ప్లాట్ సైజెస్ ఆల్రెడీ చెప్పున్నాను మీకు.
ప్రైస్ రేంజ్ అనేది చాలా అంటే మనకు కొంచెం ప్లాట్ వెంచర్ అనేది లోపలికి ఉండటం వల్ల కొద్దిగా రేట్స్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయండి ఈ లొకేషన్లో. ఎందుకు అంటే ఆల్మోస్ట్ నందిగామ దాటిన తర్వాత మనకి క్రిస్టల్ కౌంటీ 6 కానీ 7 కానీ మనకి సిలికాన్ సిటీ కానీ సాయి సూర్య గురుస్థాన్ 2 ప్రాజెక్ట్స్లో కూడా ఆల్మోస్ట్ 23, 24 ఆ రేంజ్లో నడుస్తున్నాయండి ప్రైసెస్. బట్ వాటితో కంపేర్ చేసుకుంటే ఇందుట్లో ఉన్నటువంటి ప్లాట్స్కి ఉన్నటువంటి రేట్స్ పరంగా చూసుకుంటే రేషియో పరంగా చూసుకుంటే మనకు 20,000 అయితే చాలా ప్రైస్ 20,000 ప్రైస్ వరకు అయితే ఇందుట్లో నడుస్తున్నాయండి. 20,000, 21, 22 లోపు 20 to 21 మధ్యలో ఈ వెంచర్లో అయితే ప్రైస్ నడుస్తుంది. చాలా తక్కువ బడ్జెట్లో మీకు వెస్ట్ హైదరాబాద్లో మీకు కొల్లూరికి, గచ్చిబౌలికి, నానకరామ్గూడ, మనకి కోకాపేట, మోకిళ్ళ, ఇటు శంకర్పల్లి, సో ఈ జోన్లు అన్నిటికీ కూడా వెరీ నియర్ బై ఉండి మీకు బెస్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి. సో మీకు ప్రాజెక్టు రైట్ నౌ కండిషన్ నేను కంప్లీట్గా చూపిస్తున్నాను. ఇది ఎప్పటిదో కాదండి, ఇది రైట్ నౌ ఇప్పుడు నేను తీసినటువంటి ప్రాజెక్ట్ కండిషన్ అండి. ఇది చూస్తున్నారు కదా, ప్రాజెక్ట్ అయితే మంచిగా డెవలప్మెంట్స్ మంచిగా ఉన్నాయండి. సో మనకు ఇందుట్లో నేను ఆల్రెడీ అన్ని ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చున్నాను. మీకు ఇందుట్లో మన దగ్గర అయితే 200 స్క్వేర్ యార్డ్స్, 167 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయండి రైట్ నౌ. సో 200 స్క్వేర్ యార్డ్స్, 167 అయితే ఉన్నాయి. ఇంకా ఇవి కాకుండా ఇందుట్లో ఇంకా ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే మాకు దయచేసి కాల్ చేసి డీటెయిల్స్ అయితే షేర్ చేయండి అండి. సో ఇవి డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఇంకేమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.